19వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ రెహానా నాయిద్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు కోఆప్షన్ సభ్యులు అలీం గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ సుజాత గారు కానివ్వండి, సుధాకర్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు జగ్గా గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19వ డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంటింటికి గారు వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా 19వ డివిజన్లో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు, డ్రైనేజు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరికైన షాదీఖానా గారు నిర్మించిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో షాదీఖానా కట్టి తీరుతామని చెప్పని అబద్ధపు హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరిమల్ని మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో షాదీఖానా కోసం స్థలం శాంక్షన్ చేస్తమే కాదు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు పెట్టి షాదీఖానా నిర్మాణం గారు ప్రారంభించి పూర్తయ్యే దశకి వచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం ప్రజానీకం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తుందో, ఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్కి 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఒక్క కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు అంటే నిస్సిగ్గా అభివృద్ధి చూసి ఓటేయాలంటున్నారు. అభివృద్ధి ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకే ఈరోజు గద్దె రామ్మోహన్ ఓటేయమని చెప్పే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయారు. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేమే. ఈ 5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గ రూపురేఖలు మార్చి కొండ ప్రాంతం కానివ్వండి, కాలనీ ప్రాంతం కానివ్వండి, మా లబ్బిపేట ప్రాంతం కానివ్వండి, ఈరోజు మా కృష్ణలంక కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి ఒక్క అన్ని ప్రాంతాలను గారు అభివృద్ధి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీకు ఏ అర్హత ఉందని చెప్పిన ఓటు అడిగే అర్హత మీకు ఎందుకు ఉంది? సంక్షేమం చేశారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఈరోజు కరోనా సమయంలో ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య తిరిగాం, ప్రజల మధ్య సేవా కార్యక్రమాలు చేసాం. వరదలు వస్తే మోకాల్లో నీటిలో వెళ్ళి ప్రజానీకానికి అండగా నిల్చున్నాం. మీరేం చేశారు కరోనా సమయంలో? కరోనా సమయంలో మీరు గేట్లు వేసుకుని ఇంటి బయటికి గారా రాకుండా మాట వాస్తవం కాదా? అడగండి గద్దె రామ్మోహన్ని, చేశారా చేయలేదని చెప్పండి. కానీ మేము సేవా కార్యక్రమాలతో ప్రజానీకానికి అండగా ఉంటూ హాస్పిటల్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, నిరంతరం ప్రజల మధ్య కరోనా కష్టకాలంలో తిరిగిన ప్రభుత్వం, తిరిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్ని మంచి కార్యక్రమాలు చేసాం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టే ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ప్రజానీకం దగ్గరికి వెళ్తున్నాం. ఆయన చెప్పుతున్నారు మేము అన్ని వేల మెజార్టీతో గెలుస్తామని. కానీ ఒక్క విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసి పెట్టుకోవాలి. 175 నియోజకవర్గంలో 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాల్లో మొట్టమొదటి స్థానం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంటున్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పే అబద్ధాలు, మీరు చెప్పే మోసాలు, మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేసే మోసాలు, మీరు చెప్పే షో రాజకీయాలు ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకుందో ఒక మీడియా. ఈరోజు ఈనాడు పేపర్ చూసా, అంటే గద్దె రామ్మోహన్ గారిని ఎంత జాకీలేసి లేపుతున్నారంటే పోలింగ్ స్టేషన్ మారుస్తే అది గద్దె రామ్మోహన్ గారి కృషి వల్ల అయిందంట. ఈరోజు ప్రజానీకానికి అవసరమైన ప్రతి పని గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం గారు మద్దతు ఇస్తాం, మేము చెప్పాం, మేము చేస్తున్నాం. అంటే తుమ్మినా, దగ్గినా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా కానీ ఇంకా గద్దె రామ్మోహన్ గారు గొప్పతనమేనా? అంటే ఆ విధంగా చిల్లర రాజకీయాలు వాళ్ళు ఈనాడు పేపర్ని అద్దం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. మా ప్రచారం అంతా గొప్పగా జరగట్లేదంట. జర్నలిస్టులుగా లేకపోతే మీడియా వాళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మీడియా సమావేశం ద్వారానే ఛాలెంజ్ చేస్తున్నా. మా ప్రచారం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం, తెలుగుదేశం పార్టీ ప్రచారం చూడండి. తెలుగుదేశం పార్టీ ప్రచారం అంటే ఒక
అనొచ్చు అనకూడదు, ఒక శవయాత్రలాగా జరుగుతుంది. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఒక విజయయాత్రలాగా సాగుతున్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడికి వెళ్తుంటే ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఉన్నామని చెప్పని అంటున్నారు. మీ పేపర్లు పెట్టుకుని, మీ టీవీలు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో జాకీలేసి లేపినట్టుగా ఉంటే ఏం ఉపయోగం ఉన్నది? జాకీ తీయగానే మళ్ళీ మీరు అందరూ కిందకే పడతారు. ఎంత లేపాలనుకున్నా లేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేదు, గద్దె రామ్మోహన్ లేదు. ఎందుకు నీకు ఓట్లేస్తారు? ఏం చేసామని చెప్పని నీకు ఓట్లేస్తారు? ఏం చేసామని చెప్పని తెలుగుదేశం పార్టీ షాదీఖానా కట్టారా? రోడ్లు వేసారా? దోబీఖానా అభివృద్ధి చేశారా? డ్రైన్లుగా వేసారా? ఏం చేశారని చెప్పని మీ మొహాలు చూసి ఓట్లేస్తారు? అంటే పౌడర్ కొట్టుకుని మేకప్ వేసుకుంటే మీ మొహాలు చూసి ఓట్లేసేస్తారా? కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించిన మీడియా వాస్తవాలు రాయండి. నోటికి ఏది వస్తే అది అబద్ధాలు చెప్పటం, నోటికి ఏది వస్తే మాట్లాడటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. ఇంకా పూర్తిగా కిందకు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఉంటారు.